హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. చాలా రోజులైందండి అందరినీ పలకరించి. మన ఛానల్లో రకరకాల వీడియోస్ పెడుతున్నాం. అలాగే ఈ కార్తీక మాసంలో మనకి బాగా పూసే పుష్పాల గురించి, వాటి తాలూకు ప్రాముఖ్యత గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, పారిజాతం పువ్వులు ఈ 1 or 2 months మనకి చాలా బాగా పూస్తాయి. మన ఓపిక మీద వేరుకున్నన్ని పూలు వస్తుంటాయి. మనం పూజనైతే మనం చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఇంకా మంచిది. లేదంటే మనం గుడికి వెళ్ళకపోయినా పూలు ఏరి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు కొంత పుణ్యం వస్తుంది. అందువల్ల మనకు వీలైనంత ఓపికతో దాన్ని వేరడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పారిజాత పూలను మనం నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తాము. ఇంకా పూర్వకాలంలో దీనికి చాలా చరిత్ర కూడా ఉంది. అవన్నీ కూడా క్లియర్గా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆరోగ్యరీత్యా ఆకులు, పూలు, రూట్ అంటే కాండము మొత్తం ఈచ్ అండ్ ఎవరీ ప్రతిదీ కూడా మనకి ఈ పారిజాతం చెట్టు విత్తనాలు అంటే సీడ్స్ మొత్తం అన్నీ కూడా మనకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. పారిజాతం లేదా పారిజాత పుష్పాలను సాధారణంగా తెలుగులో పగడమల్లి అని కూడా పిలుస్తారు. పారిజాతం చెట్టుకు తెలుపు రంగులో ఉండే చిన్న సువాసనభరితమైన పువ్వులు పూస్తాయి. పువ్వులు కాడలను నారింజ ఎరుపు రంగులో కూడా కనిపిస్తాయి. ఈ పువ్వులు చాలా మంచి సువాసనను వెదజల్లుతాయి. ఇవి ప్రధానంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువగా పూస్తాయి. ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయం అయ్యేసరికి వాటంతట అవే రాలిపోతాయి. సాధారణంగా దేవుడి పూజకు రాలిన పూలను వాడరు, కానీ పారిజాత పూలను మాత్రం రాలిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ పారిజాత వృక్షాన్ని స్వర్గలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చినట్లు కథలు చెబుతాయి. పారిజాత వృక్షం ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. పారిజాత పుష్పాలు, ఆకులు, బెరడు వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగపడతాయి. పారిజాతం ఆకుల్లో శోథ నిరోధక లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. ఇవి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, సయాటికా వంటి సమస్యలు తగ్గిస్తాయి. పారిజాత ఆకులు జ్వరానికి సహజ సిద్ధమైన మందులుగా పనిచేస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారము పారిజాతం పూల సారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పారిజాతం ఆకుల రసాన్ని జీర్ణ సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. పారిజాత ఆకులలో చేసిన పేస్టు మొటిమలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పారిజాతం విత్తనాల పేస్టు లేదా ఆకుల రసం జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పారిజాత పూల నుండి సుగంధ తైలం కూడా తయారు చేస్తారు. పారిజాత పూలు నారింజ రంగు కాడలను బట్టలకు రంగు అద్దడానికి ఉపయోగిస్తారు. శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి ఈ పారిజాత వృక్షం ఎలా బహుకరించాడో కథ రూపంలో మనం చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలోని కింటూరు గ్రామంలో ఉంది. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు. ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉండబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. ఈ చెట్టు ఆకులు దిగువ భాగం వచ్చేసరికి ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్లను పోలి ఉంటాయి. పైభాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిపిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు 5 రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. ఈ పుష్పాలు సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయసు సుమారు 1000 నుండి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది.
ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను ఎత్తు 45 అడుగులుగాను చెప్పబడుతుంది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు కానీ కుంచుకుపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోయి రాలిపోవడం అనేది జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు తన ప్రధాన భార్య రుక్మిణికి పారిజాత పుష్పాన్ని అందించినప్పుడు సత్యభామ బాధపడ్డారు. ఆమె అసూయను సాధింపజేయడానికి కృష్ణుడు ఇంద్రుని ఎదుర్కొని సత్యభామ తలుపు దగ్గర పారిజాత చెట్టును నాటించాడు. చెట్టును ఆమె నివాసం దగ్గర నాటినప్పటికీ ఆ చెట్టు పువ్వులు కృష్ణుడి అభిమాన భార్య రుక్మిణి ప్రక్కనే ఉన్న వెనుక ప్రాంగణంలో పడిపోయాయి. అందుకే ఆమె ఉన్నతమైన భక్తి మరియు వినయం కలిగి ఉంది. ఇంకా ఈ పారిజాతం హిందూ చరిత్రలో కనిపించే ఒక దైవిక వృక్షం. మహాభారతం మరియు పురాణాలు సముద్ర మంథన పురాణంలో ఉద్భవించిన 5 వృక్షాల్లో పారిజాత వృక్షాన్ని ఒకటిగా వర్ణించారు. కృష్ణుడు తన రాజధాని అమరావతి నుండి పారిజాతాన్ని పెకిలించి తన సొంత నగరం ద్వారకాలో నాటడానికి ఇంద్రుడితో పోటాడినట్టు వర్ణించబడింది. విన్నారు కదా, ఈ పారిజాతం కంప్లీట్ హిస్టారికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియో వచ్చేసారు. ఇంకా తర్వాత మన గార్డెన్లో శంఖం పువ్వులని, సంపంగి పువ్వులని, ఇంకా మందార పువ్వులు, అందులో రకరకాల కలర్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ అలాగా ప్రతిరోజు ఉదయం అంటే మార్నింగ్ టైంలో మన ఇంటికి కావలసిన పూజకి సరిపోయినంత పూలను రెగ్యులర్గా ఇదే యాక్టివిటీతో మన వీడియోలోనూ చూస్తున్నారు కదా, అలాగే అన్ని రకాల పూలను వేరి పూజకి సంబంధించిన పూలు చాలా చక్కగా ప్రతి ఉదయం కూడా మన ఇంట్లో చేస్తున్నామండి. అలాగా పూలకు కూడా మనకు కావాల్సిన సాగు చేసుకుంటే అవి ఇంకా బాగా పోస్తాయి. చూడండి, ఇందులోనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏ రకమైన పువ్వులు దొరకకపోయినా నాకు అడిగితే నేను మీకు సీడ్స్ రూపంలో కానీ ఫ్లవర్స్ రూపంలో కానీ మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎన్నో రకమైన ఆయుర్వేదిక మొక్కలు కూడా ఉన్నాయి. మన హెల్త్ రిలేటెడ్ ఆయుర్వేదిక మొక్కలు ఉన్నాయి. అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సర్వ్ చేస్తాను. ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి కూడా కంప్లీట్గా వివరిస్తాను. అలానే మనకేమీ హానికరంగా చేసినవి కాదండి. అన్నీ కూడా సింపుల్గా మనం ఇంట్లో మరిగించుకొని తాగవలసినవి. మీరు చాలా పేషెన్స్గా వీడియోని చాలా వరకు చూశారు, విన్నారు. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలా చూస్తూనే ఉండండి. మనకి చాలా రకాల పూలు పళ్ళు మొక్కలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ప్రతి మొక్క గురించి ఇండివిజువల్గా ఫుల్ లెంత్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఆ వీడియోస్ని మీరు కంప్లీట్ ఒక చిన్న లాంగ్ లెంత్ వీడియోలో పెట్టాను. ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.
you